సినీ దర్శకులు శేఖర్ కమ్ముల గారు ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన గురించి ఒక పోస్ట్ చేశారు. డియర్ జన్జీ, మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నాను, ఐ సెల్యూట్ అని రాసుకొచ్చారు. నీట్ పరీక్ష విషయంలో విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడంలో, వాళ్ళకు మద్దతు తెలపడంలో ఎలాంటి తప్పు లేదు. దానికి తగ్గ సంస్కరణ ప్రభుత్వం ఇప్పటికే తీసుకొస్తుంది. కానీ ఈ ఉద్యమం ముసుగులో జరుగుతున్న కొన్ని విషయాల గురించి శేఖర్ కమ్ముల గారికి అడగాలనిపిస్తుంది. శేఖర్ కమ్ముల గారు, మీరంటే యూత్లో మంచి క్రేజ్ ఉంది, మీ సినిమాలంటే మాకు చాలా అభిమానం. కానీ మీలాంటి ఒక వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్ చూసినప్పుడే చాలా బాధ అనిపిస్తుంది. నేను మిమ్మల్ని సూటిగా 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మీకు సమయం ఉంటే సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న, విద్యార్థి ఉద్యమం ముసుగులో పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించడం, వ్యవస్థను స్తంభింపజేయడం, ఏకంగా దేశ ప్రధాని చంపేస్తామనడం, దేశాన్ని నాశనం చేస్తామనడాన్ని మీరు సమర్థిస్తున్నారా? దీనిగా మీరు సెల్యూట్ కొడుతున్నది. ఇక రెండవ ప్రశ్న, ఈ ఉద్యమానికి విదేశాల నుండి ఫండింగ్ వస్తుందనేది ఒక బహిరంగ రహస్యం. అసలు ఈ ఉద్యమంలో నీట్ పరీక్ష గురించి మాట్లాడేది ఎంత శాతం? నీట్ పరీక్షను ముందు పెట్టి పార్లమెంట్లో వస్తున్న కీలకమైన బిల్లులు ఆపాలని చూస్తున్నది అసలు నిజం మీకు తెలియదా? కెనడా నుండి ఒక ఖలిస్తానీ ఉగ్రవాది ఈ ఉద్యమాన్ని ఆగస్టు 15 వరకు కొనసాగిస్తే కోట్ల రూపాయల ఫండింగ్ ఇస్తానని బహిరంగంగా చెప్తున్నాడు. దానికి మీరు సెల్యూట్ చేస్తున్నారా? ఇక మూడవ ప్రశ్న, ఉద్యమంలో గాయపడిన విద్యార్థులు మాత్రం మీకు కనిపిస్తున్నారా? రాళ్ళు వేయడం వల్ల తీవ్రంగా గాయపడిన పోలీసులు మీకు కనిపించడం లేదా? భారతదేశాన్ని బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ చేస్తామని ఈ ఉద్యమంలోనే చెప్తున్నారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? నిజంగా ప్రధానమంత్రి లేదా అమిత్ షా, పోలీసు వ్యవస్థ ఈ ఉద్యమాన్ని కఠినంగా ఆపాలనుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? వీటన్నిటి మీద కూడా మీరు స్పందిస్తే చూడాలని ఉంది సార్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.